Hi, hello, aloha cinephiles. Welcome to CS Talks Cinema. In this video, we are going to talk about The Odyssey. Christopher Nolan డైరెక్ట్ చేసిన మ్యాట్ డెమోన్, టామ్ హాలండ్, జెందయా లాంటి మోస్ట్ రెప్యూటబుల్, మోస్ట్ ఫేమస్ యాక్టర్స్ నటించిన ది మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం ది ఆడిసీ వచ్చేసింది. సో there are so many things to talk about it. So let's start the video. Why Odyssey will disappoint you? ఎందుకు ఆడిసీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంది అనే దానికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. I will tell you that in this video. Let's get into the video. సో కమింగ్ టు ద నెగటివ్స్ ఆఫ్ ద ఫిలిం, విజువల్స్ నాట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ క్వాలిటీ లేదని కాదు, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ లేవు. ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కూడా చాలా రియలిస్టిక్ గా అనిపించేస్తుంది. ఎక్కడైనా ఒక ఫ్యాంటసీ బీస్ట్ కానీ ఫ్యాంటసీ థింగ్ కానీ కనిపిస్తే ఓ ఇలా ఉంటుందా, అసలు ఇలా ఉంటుందా, ఇలా అనిపించాలి. ఇక్కడ చూపిస్తే కనుక ఓకే ఇలా ఉంటాయేమో అని అనిపిస్తుంది. అంత రియలిస్టిక్ గా కనిపిస్తుంది. ఈవెన్ మాన్స్టర్ కానీ సైక్లాప్స్ కానీ ఏదైనా కూడా, ఆ జియంట్స్ కానీ ఎవ్రీథింగ్ ఫీల్స్ లైక్ ఉంటుందేమో అని అనిపిస్తుంది. కానీ ఉంటుందా అని క్వశ్చన్ చేసే లాంటి ఫెంటాస్టిక్ ఫీలింగ్ క్రియేట్ చేయలేదు. బట్ మై పాయింట్ ఈస్ దట్ నువ్వు అనొచ్చు అవును అది కావాలని చేశారు అనేసి. ఐఎమ్ నాట్ సేయింగ్ అది తప్పుగా చేశారు, చేతకాక చేశారు అని అనట్లేదు నేను. ఇట్ ఈస్ ఎన్ ఇన్ఫార్మ్డ్ చాయిస్ బై హిమ్, క్రిస్టోఫర్ నోలన్, టు ప్రెజెంట్ ఫంటాస్టికల్ ఎలిమెంట్స్ యాజ్ రియలిస్టిక్ ఎలిమెంట్స్. ఐ అండర్స్టాండ్ ఫంటాస్టిక్ ఎలిమెంట్స్ కూడా రియలిస్టిక్ ఎలిమెంట్స్ లా చూపించాలని ఆయన అనుకోవడము కరెక్ట్ చాయిస్ కాదేమో అంటున్నా. స్టోరీ ఇట్ సెల్ఫ్, ఆడిసీ అనే కథే ఒక ఫంటాస్టికల్ ఎలిమెంట్స్ ఉన్న ఫ్యాంటసీ స్టోరీ లాంటి కథ. మరి అన్ని ఫంటాస్టికల్ ఎలిమెంట్స్ ని తీసుకొచ్చి దాన్ని వాటర్ డౌన్ చేసి మొత్తం దానిలో ఉన్న ఫ్యాంటసీ అంతా పీకి పడేసి మనుషుల కథలాగా, నార్మల్ కథలాగా చూపిస్తే అందులో లిటరలీ గాడ్స్, మాన్స్టర్స్ ఉంటాయి. వాటిని నార్మల్ బీయింగ్స్ లాగా చూపించేస్తున్నారు అంటే వీఆర్ మిస్సింగ్ ఏ మేజర్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ దట్. సి క్రిస్టోఫర్ నోలన్ ప్రెజెంట్ చేసిన ఎమోషనల్ ఆర్క్ ఇదంతా వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఆ కథకి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఈ ఫెంటాస్టికల్ ఎలిమెంట్స్ ఇచ్చే వావ్ ఫ్యాక్టర్. ఆ వావ్ ఫ్యాక్టర్ ఈ సినిమాలో లేదు. ఇప్పుడు చూసిన సినిమా బాగుంది, సాటిస్ఫైయింగ్ గా ఉంది, చాలా గ్రిప్పింగ్ గా ఉంది సినిమా అంతా కూడా. కానీ చూసినంత వరకు బాగుంది కదా అనేసి సినిమా ఇదే కంప్లీట్ అనడానికి కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఒక ఫ్యాంటసీ స్టోరీలో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ని గ్లోరిఫై చేసి చూపించకపోతే ఇట్ రియల్లీ లీవ్స్ అండ్ ఎంప్టీ స్పేస్, ఒక ఎంప్టీనెస్ మిగిలిపోతుంది. అండ్ ఐ ఫెల్ట్ దట్ ఎంప్టీనెస్. సినిమా చూసేటప్పుడు మనకి ఆ థాట్ రాకుండా క్యారీ చేశారు క్రిస్టోఫర్ నోలన్, అండ్ దట్స్ ట్రూ. కానీ బయటకు వచ్చాక మాత్రం యూ విల్ డెఫినెట్లీ ఫీల్, ఒకళ్ళు పాత మూవీస్ చూసినా కూడా ఏం చూసినా కూడా యూ విల్ డెఫినెట్లీ ఫీల్. నాకైతే అనిపించింది వేర్ ఆర్ దోస్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్. నిజంగా ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అవసరం లేదు, తీసేయాలి అని అంటే వై ఆర్ వి మేకింగ్ దిస్ క్లాసిక్ ఫ్యాంటసీ స్టోరీస్? ఫ్యాంటసీ స్టోరీ తీస్తూ అందులో ఫ్యాంటసీని హ్యూమనైజ్ చేసి రియాలిటీకి టర్న్ చేస్తే ఇంకా ఫ్యాంటసీ స్టోరీ తీయడం ఎందుకు? వేరే కథ తీసుకోవచ్చు కదా. ఐ డోంట్ రియలీ అండర్స్టాండ్ ద లాజిక్ బిహైండ్ ఇట్. అండ్ ఇంకొక నెగిటివ్ ఏంటి అంటే ఇట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్. సో ఇన్స్టాగ్రామ్ లో పెన్స్ అండ్ పాయిజన్ అనేసి ఒక అకౌంట్ ఉంటుంది. సో ఆ అకౌంట్ లో ఉన్న పర్సన్ ఈ పాయింట్ ని ప్రెజెంట్ చేశారు. ఓన్లీ ఆఫ్టర్ దట్ నాకు కూడా తెలిసింది ఏంటి అంటే యాక్చువల్ ఆడిసీ ఒక పోయం వెర్షన్ లో ఉంటుంది. ఆ యాక్చువల్ ఆడిసీని చాలా మంది ట్రాన్స్లేట్ చేసి చాలా బుక్స్ రాశారు ఇప్పటి వరకు. ది మోస్ట్ మోడర్న్ బుక్ వచ్చేసి ఎమిలీ విల్సన్ అనే ఆథర్ ట్రాన్స్లేట్ చేశారంట, ఫీమేల్ ఆథర్. అండ్ ఆ కథలో మాత్రమే ఆడిసియస్ జరిగిన ట్రాయ్ వార్ ని చాలా నెగిటివ్ గా ప్రెజెంట్ చేశారు. ఆడిసియస్ దాన్ని చూసి బాధపడ్డాడు, గిల్ట్ ఫీల్ అయ్యాడు అనేసి. కానీ ఒరిజినల్ వెర్షన్ ఆఫ్ ఆడిసీలో ఆడిసియస్ చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాడు యుద్ధం గెలిచినందుకు. ఆ ప్రౌడ్నెస్ తో బయటకు వచ్చాడు. సో ఈ జర్నీలో ఆ ప్రౌడ్నెస్ మొత్తాన్ని హంబుల్ చేసేసేలాగా ఈ జర్నీ జరిగింది ఆయనకి. సో ఆయన ఇంటర్నల్ ఆర్క్ అక్కడ ఏంటి అంటే ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ నుంచి, లేకపోతే ఒక ఫ్లాడ్ క్యారెక్టర్ నుంచి ఒక బెటర్ క్యారెక్టర్కి వచ్చాడు. ఇక్కడ అలా కాదు. ఇక్కడేమో ఆల్రెడీ మన మంచి మనిషి ఇంకా మంచి మనిషి వచ్చాడు. సో బేసికలీ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ దట్ ప్రతి సినిమాలో, ప్రతి మూవీలో సాటిస్ఫైయింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, డిసప్పాయింటింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకుంది డిసప్పాయింటింగ్ ఎలిమెంట్స్ గురించి. ఐ విల్ మేక్ అనదర్ వీడియో, అందులో మనం సాటిస్ఫైయింగ్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో ఇఫ్ యూ లైక్ ద ఆడిసీ, go check that video and you will understand what I'm trying to say.